సో కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి అడ్వైజ్ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే అండి, మీడియం మీరు లైట్ వెయిట్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మీరు యూజ్ చేసే ప్లాంటర్స్ కానీ అది ఎందులో వేస్తామో అవి లైట్ వెయిట్ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇప్పుడు కొత్త కొత్త బ్యాగ్స్ తర్వాత అన్నీ లైట్ వెయిట్ వస్తున్నాయి కదా, సో లైట్ వెయిట్ అనేది మైండ్లో ఉంచుకోవాలి. అండ్ స్లాబ్ లీక్ అవ్వకుండా ఉండడానికి స్టాండ్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇనీషియల్గా మీరు అది కొంత పెట్టాలండి, లేకపోతే మనం ఇంట్లో ఉన్న వాటిని రీసైకిల్ చేసుకుని ఏదైనా ఎత్తు డైరెక్ట్గా స్లాబ్ మీద కాకుండా ఎత్తుగా ఉండేటట్టు చూసుకోవచ్చు. అండ్ ఈజీ అనండి, మీరు కిందే పెంచక్కర్లేదు, కొంచెం స్పేస్ ఉన్నాయి ఇలా వర్టికల్గా కానీ పాదులు కానీ ఇలాంటివి పెంచుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ ఫాలో అయ్యేది, మీరు వారానికి కనీసం 2-3 సార్లు మనం పండించుకునే తినాలి. అంటే కొత్త కొత్త ట్రై చేయటం అంటే మనకి అది వస్తాయో లేవో, మనకి ఇప్పుడు మీరు ఏది సక్సెస్ఫుల్గా గ్రో చేస్తున్నారో, మీకు ఏది వర్కౌట్ అవుద్దో అలాంటివి మీరు ప్లాన్ చేసుకుని గ్రో చేసుకోవాలి. అండ్ ఆకుకూరలు చాలా ఈజీగా చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చండి, సో అవి ట్రై చేయొచ్చు. అండ్ వాటరింగ్ అనేది మెయిన్ కిట్ అండి. ప్రతిదానికి రోజు వాటర్ చేయాలని ఏముండదు, సాయిల్ మనకి తడిగా ఉంటే ఆ మొక్క అవసరమైన న్యూట్రియంట్స్ తీసుకుంటుంది కాబట్టి సాయిల్ మాయిశ్చర్ని చెక్ చేసుకుని చేయాలి. సో దీనివల్ల మనకి సక్సెస్ ఎక్కువ అనమాట. అదే ఓవర్ వాటర్ చేస్తాం అనుకోండి, మొక్కలు అవి కుళ్ళిపోవటం, తర్వాత అవి ఏమైనా తొందరగా పోయినాయి అనుకోండి, మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో ఇలాంటివి. అండ్ ప్రూనింగ్ అవి తెలుసుకోవాలండి, ఏమీ లేదు, మొక్క చివర్లో కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇంకా బుషీగా తయారవుతుంది. అండ్ ఇంకేముంది, పాలినేషన్ అంటే ఇప్పుడు పాదులు అవి మనం పెంచుకుంటాం కదా, సో మనకి పల్లెటూరులో లేకపోతే ఓపెన్ స్పేస్లో లేకపోతే కొంచెం మొక్కలు ఎక్కువ ఉన్న చోట అయితే ఈ తేనెటీగలు బటర్ఫ్లైస్ అవి ఎక్కువ ఉండి న్యాచురల్ పాలినేషన్స్ అవుతాయండి. బట్ మనం ఇన్ని బిల్డింగ్ల మధ్యలో ఏదో చిన్న ప్యాచ్ ఆఫ్ మనం టెర్రస్ గార్డెన్ పెట్టుకుని అవి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో నేనైతే ఎవ్రీ ఈవినింగ్ నీళ్ళు పోసిన వెంటనే కొంచెం అలా తిరిగినప్పుడు మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, వాటిని పాలినేట్ చేయాలన్నమాట. మనం చేత్తోనే పాలినేట్ చేస్తే ఆ ఫీమేల్ ఫ్లవర్ ఏదైతే ఉందో వేస్ట్ అవ్వకుండా చక్కగా కాయలా మారుతాయండి. మనం వదిలేసిన అంటే వాటంతట అవి వదిలేసిన దానితో పోల్చుకుంటే ఇలా ప్రతిదీ పాలినేట్ చేసుకున్నవి రిజల్ట్స్ అంటే ఈల్డ్ ఎక్కువ వస్తాయి. నాకు ఇంచుమించు వారానికి 2 కేజీలు బీరకాయలు, కనీసం కేజీ బీరకాయలు అన్న వస్తాయి. సో అది ఎందుకంటే నేను అలాగా హ్యాండ్ పాలినేట్ చేయడం. ఓకే, సో ఇలాంటి టిప్స్ ఉన్నాయండి. సో అవన్నీ వస్తాయి, మీకు ఇనిషియేట్ చేయండి. స్టార్టింగ్ మీరు మొదలు అంటూ పెడితే ఇంకా రకరకాలుగా మీకే అర్థమవుతుంది. సో స్టార్ట్ చేయండి, ఎంత త్వరగా అయితే అంత స్టార్ట్ చేయండి.